ఈ కంపెనీ వెనకాలనే మా సొంత భూములు ఉన్నాయి. అవన్నీ చేయడానికి తప్ప ఇంకోటి ఏమీ లేదు. రెండోది ఇప్పుడు మీరు తీసుకుంటే ఈ కమిషన్ తో స్టార్ట్ అయ్యి 16 ప్లాట్స్ విస్తరించారు. ఇప్పుడు 14 బ్లాక్స్ ఇంప్లిమెంట్ పాటించడం లేదని అందులో పనిచేస్తే ఎంతో మంది ఎంప్లాయీస్ చెప్పారు. ఇప్పుడు మనకి ఇక్కడ ఉపాధి అంటున్నారు. ఇక్కడ కెమికల్ ఫార్మా తప్ప ఇంకేం కంపెనీస్ లేవా? ఇక్కడ రావడానికి ఉపాధి కోసం బిస్కెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అను ఇట్లా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్నో ఇక్కడ పర్యావరణాన్ని ఇంత కాలుష్యం చేయకుండా ఉపాధి కల్పించినప్పటికీ కొన్ని ప్రాంతాలు స్పెషల్ ఎకనామిక్ జోన్ సెల్స్ అన్నీ ఉంటాయి. అటు ఏదైతే శ్రీశైలం హైవే సైడ్ ఉన్నారు అక్కడ దరిదాపులో ప్రజలు కానీ పాటి పంటలు కానీ ఉండవు. కాబట్టి అలాంటి ప్రదేశాలు ఎన్నుకొని అక్కడ ఖర్చు అయిన తక్కువ రేట్ లో ఒక్కొక్క కంపెనీకి అది చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా కలుషితం అయిపోయాయి. నేను ఒక వ్యవసాయం చేసుకుంటున్నా. ఇంతకుముందు వ్యవసాయం ఈ పొల్యూషన్ వల్ల ఈ మా వ్యవసాయ భూములలో ఉన్నటువంటి నీరు కూడా కలుషితం అయిపోయింది. ఎవరైనా సరే ఈ యొక్క కంపెనీకి మేము వ్యతిరేకం. ఈ కంపెనీ అసలు పెట్టద్దు. ఇంత